Number 13842, Tourism Minister. అధ్యక్ష, విశాఖపట్నంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి ప్రశ్న అధ్యక్ష. ఇది అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర విశాఖపట్నంలో ప్రత్యేకించి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక పథకం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి చలనచిత్ర నిర్మాతలందరినీ కూడా సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మనం చూసుకుంటే షూటింగ్లు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చలనచిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా మన ప్రాంతం నుంచే వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలను మనం కోరుతున్నది ఏంటంటే, మీరు ఇక్కడ వనరులు ఉపయోగించుకుంటున్నారు, ఆన్లైన్లో మీకు షూటింగ్లకి అనుమతులు ఇస్తున్నాం, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక హైదరాబాద్లో ఏ రకంగా అయితే మీరు స్టూడియోలు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, డబ్బింగ్ థియేటర్లు నిర్మించారో అదే తరహా సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, ప్రతిభావంతులైనటువంటి సాంకేతిక నిపుణులకి అవకాశం దొరుకుతుందనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఈ మధ్యనే నేను చలనచిత్ర మండలికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అతి త్వరలోనే మీరు ఒక సమావేశంలో కూర్చుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విశాఖపట్నం అనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం చాలా అద్భుతంగా ఉంటుంది. కోనసీమ, అదేవిధంగా మనకి తిరుపతి, మన ఈ కోస్తా జిల్లాలు అన్నీ కూడా చాలా లొకేల్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో షూటింగ్లు కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు కనుక కేవలం షూటింగ్లు చేసి వెళ్ళిపోవటం, మా దగ్గర నుంచి ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు సైతం ఇక్కడ స్టూడియోలు నిర్మించండి, దానికి అవసరమైనటువంటి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం, ఇప్పటికే అన్ని విధాలుగా సహకరిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేసి మొత్తంగా ప్రభుత్వం చేస్తుందా లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేస్తుందా అనేటువంటి అంశాన్ని నిర్ణయించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రవీంద్రబాబు గారు. చాలా చిత్రమైన పరిస్థితిలో పెట్టారు సార్ నన్ను. ఇప్పుడు సార్ మంత్రి గారు చాలా చెప్పారు. విశాఖపట్నం చాలా అందమైన సిటీ అన్నారు, చాలా బ్యూటిఫుల్ గా షూటింగ్ జరుగుతుంది అన్నారు, చాలా బాగా మాట్లాడన్నారు, నిర్మాతలతో మాట్లాడన్నారు, లెటర్ రాశానన్నారు, పిలిచానన్నారు, రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేశారు. ఆన్సర్ ఏంటి సార్? ఈజ్ దేర్ ఎనీ ప్రపోజల్ విత్ ద గవర్నమెంట్ టు డెవలప్ ఫిల్మ్ ఇండస్ట్రీ విశాఖపట్నం? నో. ఎనీ ప్రపోజల్ టు ఇంక్లూడ్ డస్ నాట్ అరైజ్. If so, details thereof does not arise. ఏంటి సార్ ఎంత ఫర్మ్ ఆన్సర్స్? క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఓవర్ ఆన్సర్ ఏమో బ్రహ్మాండం చెప్పారు ఆయన. రిటర్న్ ఆన్సర్ ఏంటి సార్? నా మీద కోపం ఏంటి సార్ మీకు? కోపం అయితే రిప్లై సక్సెస్ ఇవ్వచ్చు కదా సార్. వీఆర్ అండర్ ఎగ్జామినింగ్, లేదా ఇట్ ఇస్ అండర్ వ్యూనో, అండర్ కన్సిడరేషన్, వీఆర్ ఇన్ ది టాక్స్ విత్ ఫిల్మ్ పర్సన్. చాలా చెప్పారు, చక్కగా బ్రహ్మాండం చెప్పారు సార్. చాలా స్మార్ట్ మినిస్టర్ మీరు అంత చెప్తే ఇదేం ఆన్సర్ సార్? ప్లీజ్ సార్ దయచేసి మా మెంబర్స్ కోసం ఇది పర్మనెంట్ రికార్డ్ సార్. మీరు బయటకు వెళ్ళి చెప్పాలంటే ఎరా నీవంటే మంత్రికి అసలు లేదా? అన్నిటి నో, డస్ నాట్ అరైజ్ సార్ ప్లీజ్. అధ్యక్ష, వారు రవీంద్రబాబు గారికి సినిమా అంటే ఒక ప్యాషన్. బయట కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. బయట కూడా మాట్లాడుతూ ఉంటారు నాతోటి. ఫైట్ మాస్టర్ లా కనపడండి. అంటే వారు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా డస్ నాట్ అరైజ్ అధ్యక్ష. ఎందువల్లంటే స్పెసిఫిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైనా విశాఖపట్నం మేరకు ఉందా అంటే ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అది లేదు అధ్యక్ష. అదే మనకి ఇచ్చారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ హోల్ మనం ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి అంశం మీద నేను మీకు వివరంగా చెప్పేది తప్పితే విశాఖపట్నానికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేదు. కాకపోతే ఇప్పటికే నిర్మాతలను పిలిచాం, నిర్మాతలతో కూడా మాట్లాడుతున్నాం, వారితో కలిసి వారి నుంచి కూడా స్టూడియోలు నిర్మించే విధంగా అది విశాఖపట్నం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది. వారు నిర్మాతలు ఏ రకంగా ముందుకు వస్తారనేటువంటి మాటను చెప్పి తర్వాత మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం అనేటువంటి మాటతో వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు
ఇక్కడ ఏవైనా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లేదు గనక మీకు లేదనే చెప్పాం. కాకపోతే మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను వివరాలు చెప్పడం జరిగిందండి. తక్కువ చేస్తాం కానీ తక్కువ చెప్పి ఎక్కువ చేస్తే పబ్లిసిటీ రావాలి కదా సార్ కందులు దుర్గేష్ గారికి. అధ్యక్ష, తప్పనిసరిగా వారు చెప్పిన ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అందువల్ల గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నిర్మాతలతో మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తాం. వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి, తిరుపతిని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ ఉపయోగించుకునే విధంగా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం తమ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే.